పాటించు, సభ్యత పాటించు. టైం అప్పుడు చెప్పుకో. రామ్మూర్తి గారు మీరు శ్రీనివాస్ గారు ఓకే రామ్మూర్తి గారు మీరు కంటిన్యూ. ఉల్లంఘించండు మానవతరావు గారు టీవీలో నిబంధనలు ఉల్లంఘించండు. మీరు కంటిన్యూ. తొందర ఎక్కువ చెప్పేటప్పుడు మనం సభ్యతగా ఉంటాం. ఓకే చెప్పేటప్పుడు సభ్యతగా ఉండడు. కాబట్టి దయచేసి ఇంకోసారి మమ్మల్ని డిబేట్ పిలిచినప్పుడు నేను పిలవకండి. నేను మళ్ళీ చెప్తాను. భయం నీకు, నీ అంటే నీకు భయం, నీకు భయం, దమ్ముంటే ఎదుర్కో. అంతేగాని ఏంటంటే నన్ను వినవద్దని నువ్వు మాట్లాడినవు రామూర్తి గారు అడ్వకేట్ అయి ఉండి మంత్రాల తంత్రాల గురించి మాట్లాడుతున్నావు. యాగాలకు, హోమాలకు, రామూర్తి గారు నువ్వు చదువుకున్న అజ్ఞాని నీకు దమ్ము ధైర్యం ఉండి నన్ను ఎదుర్కో, నీకు దమ్ము ధైర్యం ఉండి నన్ను ఎదుర్కో. తిరిగి పంద నేను వస్తే రావా? భయమా నీకు? తిరిగి పంద రావాలి, ఎదుర్కోవాలి, నన్ను ఎదుర్కోను. నీకు దమ్ము ధైర్యం ఉండి నన్ను ఎదుర్కో, నీకు దమ్ము ధైర్యం ఉండి నన్ను ఎదుర్కో. నేను వస్తే రానంటే ఎందుకు భయం? ఎందుకు భయం? ఎందుకు నీకు భయం? ఎందుకు? నీ అజ్ఞానాన్ని ఫస్ట్ నేను చూసుకోవాలి. కూర్చోవాలా? మంత్రతంత్రాలు ఉన్నాయంటావా? ఎక్కడున్నాయి? ఏడున్నాయి బిడ్డ, ఏడున్నాయి మంత్రతంత్రాలు? ఏడున్నాయి? చూపెట్టు, చూపెట్టు లైవ్ లా, చూపెట్టా లైవ్ లా మంత్రతంత్రాలు ఏడున్నాయో లైవ్ లా చూచు. నీకు దమ్ముంటే పోవా లైవ్ లోకి వెళ్ళి, నీకు చేతకపోతే లైవ్ లోకి వెళ్ళిపో. నాతో మాట్లాడే, నాతో డిబేట్ చేసేంత స్థాయి నీది కాదు. వెళ్ళిపో. ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపుతున్నారు? నువ్వొకడే చెప్పనీకి, నువ్వొకడే చెప్పనీకి. టీవీ యాజమాన్యం ఎవరైనా చావలేదా? సత్తలేదా? ఇద్దరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీరిద్దరు మాట్లాడుకుంటే నేనెందుకు ఇంకా డిబేట్ కావద్దు, డీసెన్సీ ఉండాలి, తిట్టుకోవడానికి వేదిక కాదు ఇది. సో మనం మాట్లాడుతున్న ఏంటి, తెలంగాణ మీ ఆడియో మ్యూట్లో ఉంది, మీరు ఆ మ్యూట్ తీసేసేయండి. కొంచెం నేను చేయి చూపించినప్పుడు మీరు ఆగాలి. సో మీరు ఎవరైనా డిబేట్ లో దూరింది ఆయన మాట్లాడినప్పుడు ఇచ్చేది పోతుంది. మంత్రాలు, తంత్రాలు, యాగాలకు, పూజలకు పునస్కరణ తెలంగాణ సన్యాసి అంటే ఆయన దుర్మార్గమైన మాటలు ఇంకెన్ని రోజులు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తారు? మీరు మాట్లాడుతుంటే జనాలు వింటున్నారని ఏది పట్టుకుని మాట్లాడతారా? అంటే రామ్మోహన్ గారికి అదే విధంగా నిన్నో మాట మాట్లాడుతూ ఇవాళ మాట మాట్లాడతాడు. మీరు ఇద్దరు పర్సనల్ గా తీసుకుంటారు, అది డిబేట్ అస్సలు డీసెన్సీగా ఉండాలి. ప్రతిపక్షానికి సంబంధించిన ప్రతినిధులు మీ వాయిస్ కట్ చేయాల్సి ఉంటది. ఇద్దరు మ్యూట్ అవుతారు. మీరు ఆగండి. డిబేట్ లో డీసెన్సీ ఉండాలా, సబ్జెక్టు మీద మాట్లాడాలా. ఇది వ్యక్తిగతంగా తిట్టుకునేందుకు వేదిక కాదు డిబేట్ అంటే. సో తెలంగాణ డిబేట్ ను మనం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న డిబేట్ ఇది. దీంట్లో ప్రజలకు మనం ఏం మెసేజ్ ఇస్తాం అనేది మీ పైన గురుతర బాధ్యత ఉంటుంది. అధికార పార్టీకి సంబంధించి ఆయన
మానవతరాయ్ గారు, ప్రతిపక్షానికి సంబంధించి మీరు రామ్మూర్తి గారు ఇది పర్సనల్ గా తీసుకోవడానికి లేదు. సరే, అతను మాట్లాడుతున్న మధ్యలో మీరు ఎంటర్ కాకండి, తర్వాత మీకు అవకాశం ఇస్తాము. అక్కడ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నాడు, ఇక్కడ ఆ స్టూడియోలో కూడా బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. సో మీ అభిప్రాయాలు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా చూస్తారు కనుక ఒక డీసెన్సీ అనేది పాటించాలి. ఆయన రామ్మూర్తి గారు మీరు కొంచెం మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు నాయకుల పట్ల, టీవీ ఛానళ్ల పట్ల, అదే విధంగా మహిళల పట్ల తీవ్రమైన గౌరవం ఉండాలండి. ఎవరో పడితే వాళ్ళ కంట కడతాడు, ఏ నోరు పడితే అదే మాట్లాడతాడు. చదువుకున్నాడు కదా అండి, నేను ఆయన వెనక బుక్కులు ఉంటాయి. అతను మానవత